నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఒక ప్రవాస దొంగను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇటీవల మనం చూసుకుంటే కువైట్ లో ఎక్కడికి వెళ్ళినా సరే కానీ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని కూడా మర్చిపోయి కొంతమంది కువైటీ దొంగలు కావచ్చు, ప్రవాస దొంగలు కావచ్చు, దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు. వివరాలేకి వెళితే తాజాగా ఒక కువైటీ పౌరుడు మనం చూసుకుంటే హవల్లీ ప్రాంతంలోని ఒక బ్యాంకులో అయితే డబ్బు డిపాజిట్ చేసేందుకు వెళ్లడం జరిగింది. చిన్న బ్యాగుతో హవల్లీ బ్యాంకులోకి కువైటీ పౌరుడు ప్రవేశించిన తర్వాత అతడి యొక్క బ్యాగు జిప్పు మనం చూసుకుంటే ఓపెన్ లో ఉండడం జరిగింది. ఓపెన్ లో ఉండిన తర్వాత అందులోని డబ్బునైతే ఆ యొక్క ప్రవాసుడు గమనించడం జరిగింది. అందులో చేతికి ఎంత వస్తే అంత తీసుకోవడం జరిగింది. 50 దినార్ల డబ్బు అయితే అతనికి చేతికి రావడం జరిగింది. దీంతో డబ్బు పోయిందని తెలుసుకున్న కువైటీ పౌరుడు మనం చూసుకుంటే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. నేను హవల్లీలోని పలానా బ్యాంకుకు వెళ్ళానని చెప్పేసి బ్యాంకుకు వెళ్లిన తర్వాత ఒక వ్యక్తి నా యొక్క డబ్బును దొంగిలించి తీసుకువెళ్లాడని చెప్పేసి ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలాగే హవల్లీలోని ఆ యొక్క బ్యాంకులో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి పోలీసులు సీసీటీవీ కెమెరాలను పర్యవేక్షించి చూసిన తర్వాత ఆ యొక్క ప్రవాస దొంగను అరెస్ట్ చేశాము. అలాగే తదుపరి విచారణ కోసం చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలియజేశారు. కువైట్ లో ఎవరైనా సరే కానీ ప్రవాసులు ఇటువంటి పనులకు పాల్పడవద్దని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే అక్కడ మనం చూసుకుంటే కెమెరాలు ఉన్నాయని కూడా మర్చిపోయి కేవలం డబ్బు ఉందని చెప్పేసి దొంగతనం చేసేసి నిందితుడు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.